హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ యాంకర్ సంతోష్. పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో రిలీజ్ టైంలలో సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించిన సంగతి మనకందరికీ తెలిసిందే. ఆ నేపథ్యంలో అల్లు అర్జున్ పైన కొన్ని కేసెస్ వచ్చాయి. అదే విషయంపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ పైన కూడా కేసు పెట్టారట. అసలు ఎందుకు పెట్టారు, ఎవరు పెట్టారనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు భరద్వాజ్ గారు. హాయ్ సార్. హాయ్ సార్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ పైన కేసు పెట్టారండి సార్. అసలు ఎందుకు పెట్టారు, ఎవరు పెట్టారు అనేది చాలా కొంచెం అంటే అల్లు అర్జున్ మీద ఒక కేసు నమోదై ఉంది. ఆయన అరెస్ట్ అయ్యాడు, జైలుకి వెళ్ళాడు, బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇది ప్రపంచానికి తెలిసిన విషయమే. అంటే ఆ రోజు సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాటకి ఒక మోటో ఉంది. మోటో అంటే ఒక కావాలని వాంటెడ్ గానే జరిగింది. అంటే జనాలు విపరీతంగా అక్కడికి పంప్ చేశారు. అంటే మెసేజ్లు పెట్టారు. ఫ్యాన్స్ అన్ని గ్రూపుల్లోనూ సర్క్యులేట్ అయినాయి. అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నాడు అని, సంధ్యా థియేటర్ దగ్గరికి అల్లు అర్జున్ వస్తున్నాడు అనేది ప్రచారం జరిగింది. ఈ ప్రచారం జరిగిన నేపథ్యంలో చాలా మంది వేరే థియేటర్స్కి వెళ్ళడానికి అవకాశం ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. అక్కడ టికెట్ల కోసం ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో 2,000 రూపాయలు పెట్టి కూడా టికెట్లు కొన్నారు. అక్కడ అల్లు అర్జున్ ని చూడాలి అనేటువంటి కోరికతో చూడాలనే కోరికతో వచ్చేటప్పుడు ఆయన రహస్యంగా లోపలికి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ అక్కడ ఒక చిన్న షో చేశారు. ఆయన చేతులు ఊపుతూ లోపలికి వెళ్ళటం, దాంతో తొక్కిసలాట జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్లేస్ చాలా తక్కువ. ఆ తక్కువ ప్లేస్ లో ఎంతమందిని అకామిడేట్ చేయగలము అనేది కూడా చూసి ప్లాన్ చేసుకోవాలి. ఆ ప్లానింగ్ మిస్ అయింది. అక్కడ ఆల్రెడీ పార్కింగ్ ప్లేసే లేదు. పార్కింగ్కే చాలా గందరగోళం ఉంది. అవును, ఇవన్నీ కూడా సింగిల్ స్క్రీన్స్ లో మెజారిటీ థియేటర్లు తక్కువ కార్లు ఎక్కువ సైకిళ్ళు ఉన్న రోజుల్లో 2-3 కార్లు వస్తే చాలా గొప్ప అనుకునే రోజుల్లో విపరీతంగా సైకిళ్ళు, 2 వీలర్స్ వచ్చేవి. వాటి కోసం డిజైన్ చేసినటువంటి నిర్మాణాలు జరుపుకున్న థియేటర్లు అవి. అవును, అవి పాతకాలంవి. అవి అక్కడ వస్తున్నటువంటి కార్ల సంఖ్య పెరిగింది. ఆ పెరిగిన కార్లు అకామిడేట్ చేయడానికి ప్లేస్ లేక బయట ఎక్కడో పెట్టిస్తున్నారు ఇప్పటికీ. కాబట్టి అలాంటి కండిషన్లో ఆ చిన్న ప్లేస్లోకి ఒక పెద్ద హీరో వచ్చేసి ఆయన చేతులు ఊపితే బయట ఉన్న జనాలు లోపలికి పంపైపోయి లోపల ఉన్న జనాలు ఏం చేయాలో అర్థం కాక ఒక సఫకేషన్ జరిగి ఆ సఫకేషన్లో అమ్మాయి చనిపోవడం జరిగింది. ఆవిడ కుమారుడు ఇప్పటికీ అనారోగ్యంతోనే కొట్టుమిట్టాడుతున్నాడు. అతను ట్రీట్మెంట్లో ఉన్నాడు. ఇది గొడవ. దానికి సంబంధించి ఆయన మీద కేసు పెట్టారు. ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి ఒక ఛార్జ్ షీట్ దాఖలైంది. ఆ దాఖలైన ఛార్జ్ షీట్ మీద కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది, విచారణ జరగాలి. సాక్ష్యాలు వచ్చి కోర్టులో చెప్పాలి. చెప్పిన తర్వాత నేరం నిరూపితమైనప్పుడు మాత్రమే ఆయన నేరస్తుడు, అప్పుడు శిక్షలు పడతాయి. అయితే ఈ టైంలో, ఆ కేసు పెట్టిన టైంలో వీళ్ళు ఇంటర్నెట్లో అంటే ఎక్స్ వేదికగా వీళ్ళందరూ ఒక చిన్న గ్రూప్ మీటింగ్ పెట్టుకుని డిస్కషన్ చేసుకున్నారు ఈ పరిణామాల మీద. ఎవరు? అల్లు అర్జున్ అభిమానులు, ఫ్యాన్స్. ఆ మాట్లాడుకునే క్రమంలో వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగాను ముఖ్యమంత్రికి వ్యతిరేకంగాను కొన్ని కామెంట్స్ చేశారట ఆ డిస్కషన్లో. ఆ కామెంట్స్ చేశారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు, ముఖ్యమంత్రి మీద నెగిటివ్గా మాట్లాడారు. కాబట్టి వాటిని స్వీకరించి, ఆ మాటలు స్వీకరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించారు అనే మోటోతో ఇప్పుడు వీళ్ళ మీద ఒక కేసు పెడితే బాగుంటుందని ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. ఆ ఇచ్చిన ఆయన ఎవరు, పేరు వాళ్ళ బయటకు డిస్క్లోజ్ చేయట్లా, కాన్ఫిడెన్షియల్ అని చెప్పేసి అలా ఉంచి ఆ మ్యాటర్ మాత్రం బయటకు వచ్చింది. అది సర్క్యులేట్ అవుతోంది. ఏది ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆ పేరు వరకు బ్లాక్ చేసి బయటకు వదిలేరు. అది సర్క్యులేట్ అవుతోంది. దాన్ని బట్టి అల్లు అర్జున్ అభిమానులను ఇప్పుడు కొత్తగా అరెస్ట్ చేసి లోపలేస్తారా అనేటువంటి చర్చ జరుగుతోంది. అభిమానులు అంటే ఒకళ్ళిద్దరు కాదు కదా సార్, చాలా మంది ఉంటారు కదా. గ్రూపే. ఆ డిస్కషన్ లో పాల్గొన్న వాళ్ళందరిలో కొంతమంది మాట్లాడి ఉంటారు కదా. అది అతను క్లెయిమ్ చేసినప్పుడు అతను కూడా ఉండుంటాడు దానిలో, లేకపోతే అతనికి ఎలా తెలుస్తుంది? ఆ డిస్కషన్ లో ఉండుంటాడు. కాబట్టి అతనికి తెలిసింది, అతను కంప్లైంట్ ఇచ్చాడు. అసలు అతను ఎలా ఇన్సైడర్ అయ్యాడు, ఎలా ఇప్పుడు అవుట్ సైడర్ అయ్యాడు అనేది కూడా చూడాలి. లేదు అతను అప్పటిదాకా ఫ్యాన్ గా ఉండి మనసు మార్చుకున్నాడా, ఇలా మాట్లాడటం ఏమిటి అనేది రకరకాల యాంగిల్స్ ఉన్నాయి. దానిలో ఏదైనా కంప్లైంట్ అయితే లాంచ్ అయి ఉంది.
కాబట్టి అల్లు అర్జున్ అభిమానుల్లో కీలకమైన వాళ్ళ మీద కేసులు నమోదు చేసే అవకాశం పోలీసులకు ఉంది. వాళ్ళు చేస్తారా చేయరా అనేది వేరే గొడవ. చేయకపోవచ్చు కూడా, చేసినా చేయొచ్చు. కానీ ప్రభుత్వం ఆ మూడ్లో ఉన్నట్టుగా కనిపించట్లేదు ఇప్పుడు. అయినప్పటికీ ఈ కాగితం దొరికింది కాబట్టి సర్క్యులేట్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు అప్పుడు ఏదో మాట్లాడుకున్నారు, ఆ వేడి, ఆ మూడు, ఆ గొడవ వేరు. ఆ తర్వాత నెమ్మదిగా అది పక్కదారి పెట్టింది. అంటే ఎవరు ఇప్పుడు సీరియస్గా ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీతో గొడవ పెట్టుకోవాలనే మూడ్ లేదు. అనుకూలంగానే ప్రవర్తిస్తోంది ప్రభుత్వం కూడా. సినిమా పరిశ్రమతో అనుకూలంగా వ్యవహరిస్తోంది. ఈ మధ్య కాలంలోనే యూసఫ్గూడలో ఒక మీటింగ్ పెట్టి మరీ ఆయన సినిమా పరిశ్రమకు చాలా వరాలు ప్రకటించాడు ముఖ్యమంత్రి గారు. సో ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానుల్ని పోలీసులు ఇమ్మీడియట్గా వెళ్ళి అరెస్ట్ చేస్తారు అని జరుగుతున్న ప్రచారం, అది ప్రచారం చేస్తున్నారు కానీ అలా జరగకుండా ఉండే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎలాగూ కేసు ట్రయల్కి వస్తుంది, అది ట్రయల్కి వచ్చినప్పుడు అప్పుడే తేలుతుంది. ఇప్పుడు అనవసరమైన రాద్ధాంతం చేయొద్దని చెప్తారు ఫైనల్గా. అది వాళ్ళు పట్టించుకోవాలి. అసలు ఎలా బయటకు వచ్చింది అది కాగితం. ఇప్పుడు ఆ కాగితాన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ అల్లు అర్జున్ అభిమానులు అరెస్టు అనే వార్తని సర్క్యులేట్ చేస్తున్నారు. అది జరిగే అవకాశాలు తక్కువే. ఒకవేళ నిజంగా జరిగితే సార్ ఏంటిది అసలు కాన్సిక్వెన్సెస్ ఎట్లుంటాయని? ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నటువంటి అనేక అంశాల మీద కేసులు పెడుతున్నారు కదా, మనోభావాలు గాయపడ్డాయని. అవును. అలా ఈయన ప్రభుత్వ మనోభావాలు, ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, రాష్ట్రానికి దిశానిర్దేశం చేస్తున్న వ్యక్తి గురించి చెడుగా మాట్లాడారు కాబట్టి కేసు పెట్టడం అనేది సామాజిక బాధ్యత అని మాట్లాడుతున్నాడు ఆ కేసు పెట్టిన ఆయన. అందుకని నేను కేసు పెడుతున్నాను. మన దేశాన్ని సమగ్రతని కాపాడుకోవాలి కదా, మన ప్రభుత్వాధినేత మీదే ఇలా మాట్లాడుకుంటారా వీళ్ళు అని. ప్రభుత్వాధినేత మీద 100 మంది 100 రకాలుగా మాట్లాడతారు. ఇప్పుడు మాట్లాడుతున్న క్రమంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు స్వయంగా తను మైకు తీసుకుని ప్రతిపక్ష నాయకుడి మీద ఎలాంటి భాష వాడతాడో చూసాం మనం. ప్రతిపక్షంలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నటువంటి కేటీఆర్ మీద ఆయన వాడుతున్నటువంటి భాష ఏమిటో అందరికీ తెలుసు. అలాంటి భాషే వాళ్ళు మాట్లాడుండొచ్చు. అంత మాత్రం చేత వాళ్ళని ఏదో అరెస్ట్ చేస్తారు అనుకోనక్కర్లేదు. కానీ ఒకవేళ చేస్తే నన్ను ఇలా అంటారా అని గనక ఆయన అనుకుంటే, లేదు ముఖ్యమంత్రి గారి ముందు ఒక మెహర్బానీ కోసం పోలీసులు ఓవర్ యాక్షన్ చేసి అరెస్ట్ చేస్తే ఏం జరుగుతుంది? కేసు పెడతారు, రిమాండ్కి వెళ్తారు, బెయిల్ పెట్టుకుంటారు, బయటకు వస్తారు, అంతే. అంతకుమించి ఏమి జరగదు. ఆ కేసు ట్రయల్ జరిగినప్పుడు ఎవరో వచ్చి సాక్ష్యం చెప్పాలి. ఏ కేసుకైనా సాక్ష్యాలు ప్రాపర్గా ఉంటే తప్ప శిక్షలు పడవు. సాక్ష్యాలు హాస్టైల్ అయిపోతే కేసు కొట్టేసి పంపించేస్తారు. అదే జరుగుతుంది ఈ కేసుల్లో కూడా. వీళ్ళు ఈ కాన్ఫరెన్స్ లో ఉన్న వాళ్ళని ఒకవేళ అరెస్ట్ చేస్తే సార్, వేరే అభిమానులు చాలా మంది ఉంటారుగా, వాళ్ళు గందరగోళం ఏం చేయరంటారా? ఎందుకు గందరగోళం చేస్తారు? ఇప్పుడు ఏ అభిమానైనా తన హీరో వరకే కన్ఫైన్ అయి ఉంటాడు. పక్క హీరో గొడవల్లో తలబెట్టరాడు. కానీ ఇది తలబెట్టాల్సిన అంశమే. అంటే మేమేదో మాట్లాడుకుంటాం మా ఇన్నర్ సర్కిల్లో, దీన్ని ఎందుకు పబ్లిక్ చేసి మా మీద కేసులు పెడుతున్నారు? మా ప్రైవసీ పోతుంది కదా. వేదికల మీద రాజకీయ నాయకులు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు కదా, విమర్శించుకునే హక్కు ఉంది కదా ఇక్కడ. అవును. అలాగే కొంచెం లైన్ దాటి మాట్లాడుకుంటున్న వాళ్ళు ఉన్నారు కదా. కొడాలి నాని ఎలా మాట్లాడాడు ఏపీ రాజకీయాల్లో? ఆయన వైసీపీ ఉన్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి ఆయన ఏ లాంగ్వేజ్ వాడాడు? ఇప్పుడు కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి నడుస్తున్న లాంగ్వేజ్ ఏమిటి? ఇవన్నీ చర్చకు వస్తాయి. అంటే మీకు గాయం అనిపించినప్పుడు మాత్రమే గాయమా, మిగిలిన వాళ్ళకి కాదా? ఇలాంటి చాలా ఆర్గ్యూ చేయడానికి అవకాశం ఉంది ఆ కేసులో. ఒకవేళ కేసు గనక నమోదు చేస్తే అది సీరియస్గా జడ్జి గారు కన్సిడర్ చేస్తాడని నేనైతే అనుకోవడం లేదు. అందుకని ఒకవేళ జరిగినా కానీ బెయిల్స్ వచ్చేస్తాయి వాళ్ళకి, బయటకు వచ్చేస్తారు, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. ఈలోపు విట్నెస్ కావాలి. ఆ కేసు ప్రూవ్ చేయటానికి ట్రయల్ జరిగినప్పుడు విట్నెస్ రావాలి. ఆ విట్నెస్ ప్రాపర్గా చెప్పాలి. చెప్పినప్పుడు శిక్షలు పడతాయి, లేకపోతే లేవు. ఈ కేసులోనూ ఎవరికి అరెస్టులు జరుగుతాయా లేదా అనేది కూడా డౌటే. రెండోది, అసలు ఒరిజినల్ కేసు ఉంది,
ఉమ్, సంజయ్ థియేటర్ తొక్కిసలాటకు సంబంధించి అల్లు అర్జున్ ఇర్రెస్పాన్సిబుల్ అవును. గా వ్యవహరించాడు అని చెప్పి ఆయన మీద పెట్టినటువంటి కేసు ఉంది. ఉమ్, ఆ కేసు ట్రయల్ జరిగితే అందులో కూడా ఎవరు సాక్ష్యాలు చెప్పడానికి రాకపోవచ్చు ఉమ్, ఆయనకి వ్యతిరేకంగా. అవును. కాబట్టి ఆ కేసు కొట్టేస్తుంది కోర్టు ఫైనల్ జడ్జిమెంట్లు అవే. ఉమ్, ఆ కేసు ఎలాగో కొట్టేస్తారు, ఈ కేసు తీసుకోరు. ఉమ్, కాబట్టి అల్లు అర్జున్ కానీ అల్లు అర్జున్ అభిమానులు కానీ ఉమ్, ఏ రకమైన ఆందోళనలు పడాల్సినటువంటి అవసరం లేదు. ఈ సమస్య కూల్గానే పరిష్కారం అవుతుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇది జరిగి ఆల్మోస్ట్ 1 year ప్లస్ అయిపోయింది కదా సార్? 10 సంవత్సరాల తర్వాత కూడా కోర్టులో ట్రయల్స్కి రావచ్చు కేసు. రావచ్చా? ఓకే. ఎప్పుడు జరిగింది అన్నది కాదు, ఎప్పుడు ట్రయల్కి వచ్చింది అన్నది ప్రశ్న.